మీరు ఎప్పుడైనా వేడి కజ్జికాయని తిన్నారా? తినకపోతే ఒకసారి తిని చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇవాళ మా ఇంట్లో కజ్జికాయలయితే చేశాము. కజ్జికాయలన్నీ కాల్చేది అయిపోయిన తర్వాత అందులో నేనొక కజ్జికాయని తీసుకొని తిన్నాను. మా ఇంట్లో ఎప్పుడు కజ్జికాయలు చేసినా కూడా నేను లాస్ట్‌లో ఇలా తీసుకొని తింటాను. టేస్ట్ చాలా బావుంటుంది. వేడి కజ్జికాయ. అందులోకి కొంచెం ఘీ వేసుకొని తింటే ఇంకా బావుంటుంది. లేదా మిల్క్ ఏసుకొని తిన్నా కూడా బావుంటుంది. ఈ ఈ కజ్జికాయల్ని మనము 2 విధాలుగా చేసుకోవచ్చు. బెల్లంతో చేసుకోవచ్చు. అలాగే చక్కెరతో కూడా చేసుకోవచ్చు. చిన్నప్పుడు నాకు బెల్లం కజ్జికాయలు అస్సలు ఇష్టం ఉండేది కాదు. చక్కెర కజ్జికాయల్ని మాత్రమే తినేదాన్ని. బట్ ఇప్పుడు నాకు చక్కెర కజ్జికాయలు అస్సలు నచ్చడం లేదు. బెల్లం కజ్జికాయలు నాకు ఫేవరెట్ అయిపోయాయి. లోపలున్న పప్పుల పొడిని అస్సలు తినేదాన్ని కాదు. పైనుండే పూరీనొక్కటే తినేదాన్ని. బట్ ఈ మధ్య కాలంలో 2 తింటున్నాను. మీకు ఈ కజ్జికాయలంటే ఇష్టమా? కజ్జికాయలు ఇష్టముంటే మీకు చక్కెరవి ఇష్టమా? లేదంటే బెల్లం కజ్జికాయలు ఇష్టమా? ఏవి ఇష్టమో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.